చేపలు రిలీజ్ చేసినటువంటి వేస్ట్ కానీ మనం వేసినటువంటి దానా కానీ ప్రతి ఒక్కటి కూడా కింద అనేది పేరుకపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం అందులో చూసుకుంటే ప్రతి ట్యాంక్లో మనకి ఏరియేషన్ మోటార్లు ఉన్నాయి. దాని ద్వారా ఈ కింద నుంచి ఏరియేషన్ వచ్చేసి అందులో ఉన్నటువంటి స్లడ్జ్ కానీ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మనకి ట్యాంక్ మధ్యలో మనకు ఒక పైపు కనిపిస్తుంది. ఆ పైపు నుంచి వాటర్ మొత్తం కూడా మనకి ఈ డ్రమ్ ఫిల్టర్కి చేరుకుంటుంది. ఈ డ్రమ్ ఫిల్టర్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే అందులో ఉన్నటువంటి హార్డ్ పార్టికల్స్ స్లడ్జ్ కానీ ఇంకేమున్నా కూడా ఫీడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి డ్రమ్ ఫిల్టర్ ద్వారా వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి మా ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే వాటర్ మెటీరియల్ ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా ఆ ట్యాంక్లో పడుతుంది. అందులో నుంచి ఈ ట్యాంక్ వస్తుంది. ఈ ట్యాంక్ నుంచి ఇట్లా మొత్తం కంప్లీట్ ఒక్కొక్క ట్యాంక్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ ట్యాంక్లో వచ్చేసి మనకి బయో బాల్స్ ఉన్నాయి. దీన్ని K1 అంటాం. ఈ ట్యాంక్లో ఉన్నటువంటి బాల్స్ని K2, K3 అని అంటాం. ఇందులో మనం చూసుకుంటే ఒక్కొక్క బాల్ ఒక్కొక్క షేప్లో ఉంటుంది. అంటే పార్టికల్ ప్రతి ఒక్కటి వచ్చేసి కూడా ఆ బాల్స్ మధ్యలో ఆ కాయిన్స్ మధ్యలో అందులో ఉంటుంది. దాన్ని మనం అది మొత్తం ఫిల్టర్ చేస్తలేదు అన్న సమయంలో వాటన్నిటిని మనం తీసుకొని ఆరబెట్టుకొని దాన్ని మళ్ళీ మనము క్లీన్ చేసుకొని మళ్ళీ మనం రీయూజ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ట్యాంక్లో మనం చూసుకుంటే ఇందులో మనము ఫిల్టర్ బాల్స్ వేసాము, కింద ఏరియేషన్ ఇచ్చాం. వాటర్ని మొత్తాన్ని కూడా పైకి కిందికి అలా చేసేసి ఈ బాల్స్ కూడా అన్నీ రొటేట్ అయితే అందులో ఉన్నటువంటి పార్టికల్స్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా అందులో పట్టుకుంటుంది. ఇందులో మిస్ అయినటువంటి పార్టికల్ ఇందులోకి వచ్చేస్తుంది, ఇందులో మిస్ అయిన పార్టికల్ ఇందులోకి వస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఈ ట్యాంక్ అంటే ఈ 4th ట్యాంక్ ఏంటంటే ఈ వాటర్ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది. ఈ వాటర్ ఏం డిస్టర్బ్ కాదు. ఈ అన్ని ట్యాంక్స్లో ఫిల్టర్ అయినటువంటి వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఇందులో హార్డ్ పార్టికల్స్ ఏవైనా ఉన్నా కూడా కింద మొత్తం మనకి పేరుకుపోతుంది. ప్యూర్ వాటర్ మాత్రం అందులోకి వెళ్ళిపోతుంది. వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ ట్యాంక్లో మనం చూసుకుంటే మనకి యూవీ లైట్స్ ఉన్నాయి. ఆ యూవీ రేస్ ద్వారా వాటర్ కంప్లీట్ అంటే మనం ఒక 90% వాటర్ని మనము ప్యూర్ చేసేస్తాము. అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఈటీరియా ఇంకా ఏది వైరస్ ఉన్నా కూడా మొత్తం అనేది యూవీ రేస్తోని చనిపోవడం జరుగుతుంది. ఆ ప్యూర్ వాటర్ని మనము అది స్టోరేజ్ ట్యాంక్ అంటాము. ఆ స్టోరేజ్ ట్యాంక్లో మనకి మోటార్స్ ఉంటాయి. ఆ మోటార్స్ అనేది మళ్ళీ ప్రతి ట్యాంక్లోకి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఏదైతే స్లడ్జ్ అంతా ఉందో ఇలా మనకి పేరుకపోతుంది. ఈ పేరుకపోయినంటే దాన్ని మనము మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ మనము రీయూజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ బాల్ని మనం చూసుకుంటే లోపల మనకి ఇట్లా చిన్న చిన్న గీతలు ఉన్నాయి, పార్టీషన్స్ లాగా. అందులో మొత్తం మనకి ఇరుక్కపోయి అంటే పెద్ద హార్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి హార్డ్గా ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ఇందులో మనకి స్ట్రక్ అయిపోయి ఈ ఫిల్టర్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మనకి చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద పార్టికల్స్ని ఇది చేస్తుంది. మనం మిగతా చూసుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్ బాల్ అంటాము. ఇందులో కూడా మనకి చూసుకుంటే ఇందులో మొత్తం మనకి స్టోరేజ్ అయిపోతే లోపల బయట ప్రతి ఒక్కటి కూడా. ఇది ఇంకొక టైప్ మన కాయిన్ అంటాం దీన్ని. ఈ కాయిన్లో కూడా మనము ప్రతిదీ స్టోర్ అయిపోతుంది. లాస్ట్గా చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నా కూడా ఇందులో స్టోర్ అవుతుంది. ఇవి కాకుండా మన దగ్గర స్పాంజ్ టైప్ కూడా ఇందులో ఉన్నాయి మనకి. అది మనకి స్క్రబ్బర్ టైప్లో ఉంటాయి. అందులో అసలు ఏది కూడా కంప్లీట్ ఒక మనము వాటర్ ఫిల్టర్ ఎట్లేసేమో జాలి టైపు అట్లా ఉండేసి ప్రతిదీ కూడా అందులో ఆగిపోవడం అనేది జరుగుతుంది.